శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 20వ తారీఖు సోమవారం. ఈరోజు మనకి సోమవారం నాడు చేసుకోవాలా, మరి అమావాస్య సూర్యోదయానికి ఉంది కనుక మంగళవారం చేసుకోవాలా, ఇలా రకరకాలైన సందేహాలు కలగటం అనేది సహజం. అయినప్పటికీ కూడా దీపావళికి మనం లక్ష్మీ పూజ చేయటం అనేది ఆనవాయితీగా ఉంటుంది. తర్వాత అర్ధరాత్రి పూజలు చేసుకునే వాళ్ళకి కూడా కొంత సంప్రదాయాలు ఉంటాయి. కనుక ఏదైనప్పటికీ కూడా ఏదైతే రాత్రి వ్యాప్తి ఎక్కువ ఉంటుందో అమావాస్య ఆ రోజు చేసుకోవాలి అనేది చాలామంది సిద్ధాంతం. కేవలం అతి కొద్ది మంది మాత్రమే సూర్యోదయానికి ఉన్నది, అలాగే సూర్య అస్తమయం సమయానికి కూడా ఉన్నది, మరి మంగళవారం కూడా ఉంది కనుక ఆ రోజు కూడా చేసుకోవచ్చు అనేది కొంతమంది చెప్తారు. కానీ నిజానికైతే ఏవైతే మనకి పూజా సంప్రదాయాలు ఉన్నాయో, మరి అర్ధరాత్రి పూజలు చేసుకునే విధానం ఉందో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సోమవారం నాడే చేసుకోవాలి. కేవలం నామమాత్రమైన పూజలు, బాణసంచ కాల్పులు ఇలాంటివి ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి మంగళవారం చేసుకున్నా కూడా తప్పులేదు. కనుక ఏదైనప్పటికీ కూడా ఎవరు ఎలా చేసుకున్నా కానీ ఎలాగో ఇంచుమించుగా ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతిరోజు కూడా ఈ దీపావళి పండుగ అనంతరం కూడా మనం అందరం కూడా ఎంతో కొంత బాణసంచ కాలుస్తూనే ఉంటాం. మరి 2 రోజులు దేవుడికి మనం కేటాయించినా కూడా తప్పులేదు. కనుక ఆ రకంగా మనం దీపావళి పండుగ అంతా కూడా చేసుకోవచ్చు. ఇక ఇదే రోజు మరి కాళికా దేవి పూజ చేసుకోవటం అనేది ఉంటుంది. అలాగే ఇదే రోజు ఉదయం మనం నరక చతుర్దశి అనేది కూడా చేసుకుంటాం. లక్ష్మీ పూజ లేదా కమల పూజ అనేది కూడా చేసుకుంటాం. ఇలా అనేక రకాలైన విశేషాలు, మరియు సోమవారంతో కూడిన అమావాస్య కనుక సోమావతి అమావాస్య కూడా ఇదే అవుతుంది. ఇలా ఇన్ని రకాలైన ప్రత్యేకతలు ఈరోజు ఉన్నాయి కనుక మరి కాళికాదేవిని కూడా ఆరాధించడం రాత్రిపూటే కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా సోమవారం అమావాస్య అనేది రాత్రి వ్యాప్తి ఎక్కువ ఉంది కనుక సోమవారం చేసుకోవాలి. ఇది ఈరోజు ఉన్న విశిష్టతలు. సూర్యోదయం 6 గంటల 14 నిమిషాల నుంచి 5 గంటల సూర్యోదయం అనేది 6 గంటల 14 నిమిషాలు అయితే సూర్య అస్తమం అనేది సాయంకాలం 5 గంటల 47 నిమిషాలకి. ఇక చతుర్దశి తిథి అనేది మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు వెళ్ళిపోతుంది. తదనంతరం అమావాస్య రావటం అనేది కూడా జరుగుతుంది. ఇక హస్త నక్షత్రం అనేది రాత్రి 8 గంటల 17 నిమిషాలకు వెళ్ళిపోయి చిత్తా నక్షత్రం రావటం అనేది కూడా ఉంటుంది. ఇక వైద్యుతి యోగం అనేది అర్ధరాత్రి 2 గంటల 36 నిమిషాలు వరకు ఉంటుంది. తదనంతరం విష్కుంభ యోగం అనేది రావటం జరుగుతుంది. ఇక బ్రహ్మముహూర్తం అనేది ఎప్పట్లాగానే తెల్లవారుజామున 4 గంటల 35 నిమిషాల నుంచి 5 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నం అనేది 11 గంటల 38 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు అనేది మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు కూడా కొనసాగుతాయి. ఇక విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాలని ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల వరకు ఉంటుంది. ఇక వర్జం అనేది తెల్లవారుజామున 5 గంటల 11 నిమిషాలకు ప్రారంభమై ఉదయం 6 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. తెల్లవారితే 21వ తారీఖు కనగా. ఇక దుర్ముహూర్తం అనేది ఈరోజు మనకి 2 సార్లు ఉదయం 7:40 నుంచి ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల నుంచి 3 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. ఇక రాహుకాలం అనేది ఉదయం 7 గంటల 40 నిమిషాల నుంచి 9 గంటల 6 నిమిషాల వరకు. ఇక ఈరోజు తారాబలం హస్త ప్రధానమైన నక్షత్రం. ఈ హస్త నక్షత్రం అనేది రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. కనుక 8 గంటల 17 నిమిషాల వరకు కూడా మనకి మేషరాశిలో అశ్విని నక్షత్రానికి, కృత్తికా నక్షత్రానికి, మరి వృషభ రాశి విషయానికి వస్తే కనుక కృత్తిక నక్షత్రానికి, మృగశిర నక్షత్రానికి, మిథున రాశి విషయానికి వస్తే కనుక మరి మృగశిర నక్షత్రానికి, ఆరుద్ర నక్షత్రానికి, తదుపరి రాశి కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక
పుష్యమి నక్షత్రానికి. సింహరాశి విషయంలోకి వస్తే కనుక మఖా నక్షత్రం వారికి, ఉత్తర నక్షత్రం వారికి, కన్యా రాశిలో ఉత్తర మరి చిత్తా నక్షత్రాల వారికి, తులారాశి విషయానికి వస్తే కనుక మరి చిత్త స్వాతి నక్షత్రం వారికి, వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక అనురాధ నక్షత్రం వారికి, ధనుర్రాశి విషయానికి వస్తే కనుక మూల ఉత్తరాషాఢ వారికి, మకర రాశి విషయంలోకి వస్తే కనుక ధనిష్ట నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, కుంభరాశిలో ధనిష్టకి మరియు శతభిషానికి, మీనరాశి విషయానికి వస్తే కనుక ఉత్తరభద్ర నక్షత్రం వారికి అనుకూలం. ఇక మరి దినఫలాల విషయానికి వస్తే కనుక ఈరోజు మేషరాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. మీ కింద పనిచేసే వాళ్ళు లేదా మీ పైన ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఎంతో కొంత మిమ్మల్ని ఈరోజు అభినందిస్తారు. ఏదైతే మీ యొక్క బాధ్యతలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ముఖ్యంగా ఈ కఫానికి సంబంధించినవి కానీ, వాతానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న సమస్యలు మనకి చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళ వల్ల సమస్యలు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా రోగం వచ్చినప్పటికీ కొంతవరకు తొందరగా నయమయ్యే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు మానసికంగా ఉద్వేగం పడటం అనేది కొంత మీ మీద ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి ఈరోజు ఇల్లంతా కూడా ఎంతో రకంగా గజిబిజిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏంటో తెలియని ఒక భయం మీ హృదయంలో పరుగులు తీస్తూ ఉంటుంది. కళ్ళకి కనిపించేది నమ్మాలో, 10 మంది చెప్తున్న విషయాన్ని నమ్మాలో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, ఏ వస్తువు ఆర్డర్ ఇవ్వాలో ఇంకో వస్తువు ఆర్డర్ ఇవ్వకూడదో, ఏ పరిస్థితి తెలియకుండా ఒక గందరగోళమైన పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఇబ్బందులు పెంచుకునేలాగా ఈరోజు కొనసాగుతుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలా కూడా యోగ్యవంతమైన రోజుగా చెప్పాల్సి ఉంటుంది. మనసులో ఉండే సంశయాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుని ఎంతో కొంత భవిష్యత్తు కోసం మీ యొక్క అడుగులు దృఢంగా పడటం అనేది అయితే ఉంటుంది. కొద్దిగా చంచలత్వాన్ని కనుక తగ్గించుకున్నట్టయితే, కొద్దిగా ఉద్వేగాన్ని ఆపుకోగలిగినట్టయితే ఈరోజు మీకు మహదానందమైన రోజుగా చెప్పాల్సి ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇతరుల సహాయ సహకారాలు మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. అలాగే ఇప్పటిదాకా ఏదైతే ఒక బుద్ధి బలంతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటూ వచ్చారో దానికి ఈరోజు కొంత శారీరక వేగాన్ని కూడా జోడించి మరింత తొందరగా విజయాన్ని పొందడానికి అర్హమైన మెట్లని నిర్మించుకోగలుగుతారు. మొత్తం మీద చూసినప్పుడు ఈరోజు క్రమంగా రేపు ఉండే మంచికి పెంచుకునేందుకు ఒక పునాదిగా భావించవచ్చు. కన్యా రాశి వారికి ఈరోజు కొద్దిగా రెండు రకాల ఆలోచనలతో సతమతం అవడం అనేది అయితే ఉంటుంది. అయితే ఆర్థికంగా కానీ మనం చేసే పనుల్లో కార్యలాభం కానీ అలాంటివి ఎక్కడ కూడా తగ్గే అవకాశాలు లేవు. కొద్దిగా ఒక నిమిషం ఆలస్యమైనప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా విజయాన్ని అయితే కనుక చవి చూడగలుగుతారు. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుకి దోషం లేకుండా చూసుకోవాలి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. అలాగే కొంతమందికి ఉద్యోగాల్లో ఈరోజు ఆకస్మిక మార్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కనుక ఈరోజు ఎక్కువగా ప్రభావం చూపించేవి ఉద్యోగ అంశాలని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి
చాలా విషయాల్లో ఈరోజు సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. అమ్మగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అమ్మగారి వల్ల ఏదైనా లాభం రావాల్సి వస్తే వస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత పట్టుదలగా అడుగులు వేస్తారు. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఉద్యోగ మార్పులు మీకు ఆనందాన్ని కలిగించేలా ఉంటే తప్ప ఇబ్బంది పెట్టేలాగా ఉండవు. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి చాలా చక్కటి విజయాలను అయితే కనుక పొందగలుగుతారు. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా నెమ్మదిగానే వెళ్ళటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇటు అర్ధాష్టమ శని ప్రభావం అవ్వచ్చు, తర్వాత మరి మిగతా గ్రహస్థితిలో కూడా ముఖ్యమైన అదృష్టాధిపతి నీచల్లో సంచరించడం అవ్వచ్చు. వీటన్నిటి వల్ల కొద్దిగా అదృష్టం పడుతూనే ఎక్కడో ఒక చోట ఆగిపోయినట్టు. అంటే ఇవాళ మనకి ఖచ్చితంగా ఒక 3,000 ఆదాయం వస్తుందని, దానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా పరిస్థితులు ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎందుకో తెలియదు కానీ ఆ రోజు 2,000 దగ్గరే ముగిసిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏంటంటే పూర్తిగా వెనకంజ వేసామనేది చెప్పం, కానీ ఆశించినంత ప్రగతి లేదు అని మాత్రమే మన యొక్క ఉద్దేశం. ఆ రకంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత ఆనందం మీకు లభిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు భార్య లేదా భర్త జీవిత భాగస్వామి వల్ల ఏదైనా సరే కొంత అదృష్ట యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా స్థాన మార్పులను స్వీకరించినట్టయితే కనుక తప్పకుండా రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరుల పరంగా కూడా ఏమైనా సరే కొద్దిపాటి అవమానాలు ఎదుర్కొనడానికి కూడా ఉంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా తప్పులు చేయకుండా బయటపడటం అనేది అయితే ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్తగా పెళ్లి కావాలనుకున్న వారికి పెళ్ళి అవుతుంది. ఇక పెళ్ళైన వారి మధ్య కూడా ఎంతో కొంత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు ఇటు వ్యాపార పరంగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ అభివృద్ధి దోహదంగానే ఈరోజు ముగిసిపోవటం అనేది అయితే ఉంటుంది. ఇది ఈరోజు దినదర్శిని. మళ్ళీ దినదర్శినిలో కలుద్దాం. అంతవరకు